ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2026 జనవరి మాస ఫలితాలు, గోచార ఫలితాలు. ధనుసు రాశికి 2026 జనవరి మాసం ఎలా ఉంది? మాస ప్రారంభమే, సంవత్సర ప్రారంభమే మీకు అద్భుతం. కాకపోతే మళ్ళీ కాకపోతే అంటారు ఏంటి సార్, ఏదో టీవీ యాంకర్ కనుక 1 సెకండ్ అన్నట్టుగా ఉంది మీరు చెప్పేది, భయం వేస్తుంటే మీరు చెప్తున్నప్పుడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. భయం అనేది తాత్కాలికమైనది, ధైర్యం అనేది శాశ్వతమైనది. కాబట్టి ధైర్యానికి ఉన్నటువంటి ఒక స్థాయి భయానికి ఉండదు. భయం అనేది 5 సెకండ్లు లేదా 5 నిమిషాలు, ధైర్యం అనేది 23 గంటల 55 నిమిషాలు. ఇప్పుడు దీంతో పోల్చుకోండి. తప్పు చేస్తే భయం, తప్పు చేస్తే తప్పక భయం, అన్యాయం చేస్తే భయం, ఆదమరిస్తే భయం, తల్లిదండ్రుల మాట వినకపోతే భయం, ధర్మ వ్యతిరేకతగా ఉంటే భయం, అటువంటి వ్యక్తులని మనం ఉపేక్షిస్తే భయం, ధర్మ వ్యతిరేక వ్యక్తులతో మన పిల్లల్ని తప్పుడుగా మార్గాలు తీసుకెళ్తున్నటువంటి ఇతర దరిద్రపు వ్యక్తులని మనము మరకలని అవన్నీ కూడా మనం సహిస్తే మనల్ని వెంటాడేది భయం. అటువంటి భయానికి మనం భయాన్ని నేర్పించేటువంటి తత్వం సనాతన ధర్మాంది. ఆ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి చెడ్డవారు ఎప్పుడు కూడా మంచివారుగా మార్చే ప్రయత్నంలో మనం భాగస్వాములు కావాలి. చెడ్డవాళ్ళతో కలిసేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. ఆ విషయాన్ని గమనించుకోండి. సరే, ఉపోద్ఘాతం ఎక్కువైంది కదా, వినదగురు ఎవ్వరు చెప్పిన వినినంతన వేగిరపడక. నేను చెప్పే విషయాన్ని గమనించుకొని ఆనందపడుతూ ఇది నిజమే కదా అని 10 మందికి నచ్చితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సోది ఎక్కువ ఉంది అనుకుంటే నో ప్రాబ్లం, యు జస్ట్ క్విట్ మై ఛానల్, నో ప్రాబ్లం. నేను మేము బతిరాడటం లేదు, కానీ నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి. ఎందుకంటే దర్పం చూపించుకోవాలి కదా. సింగిల్ ఛానల్ ఇది, 10 ఛానల్స్తో కలిపి ఏది సినిమాలు, షికార్లు, వైద్యము, ఇంకొక విషయాలు చెప్పేటువంటి అనేక ఛానల్స్ ఒకటి లేదు, ఓన్లీ జ్యోతిష్యం చెవి ఛానల్. అయినా సరే నాకు గౌరవంగా నాకు 6 లక్షల మంది, దాదాపుగా 6 లక్షల మంది నాకు సబ్స్క్రైబ్స్ ఉన్నారు. ఇంకో 4 లక్షల మంది చిల్లర కావాలి నాకు. తప్పకుండా తొందరలో వస్తుంది. నేను వెయిట్ చేస్తున్న అందరి కోసం. మంచి వాళ్ళ ఛానల్ ఇది, మంచి వాళ్ళ కొరకు ఛానల్ ఇది. ధన్యవాదాలు. ఇక మరి ఈ జనవరి మాసంలో ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకున్నాం కదా. మొదటి 4 రోజులు సామాన్య ఫలితాలు, నాట్ నెగిటివ్. అంటే పెద్దవాళ్ళ మాట వినడం, షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి చాలు 4 రోజులు. తర్వాత మీరు డే ట్రేడింగ్ కూడా ఆడండి, నో ప్రాబ్లం. లాటరీలు కూడా తీసుకోవచ్చు, లాటరీలు కూడా మీకు తప్పకుండా ధనప్రాప్తి వచ్చే అవకాశం. అలా అని చెప్పేసి ₹1,00,000 ఉంటే ₹1,00,000 పెట్టమని కాదు. ₹1,00,000 సంపాదిస్తే దాంట్లో 10,000 పెట్టి లాటరీ టికెట్ కొనండి. మన అదృష్ట యోగం బలంగా ఉంటే వస్తుంది, అది తప్పకుండా రావచ్చు. అలానే వృధా ఖర్చు చేసుకోకండి. 10,000 ఉంది, ₹2 ఖర్చు పెట్టండి, అంతకు మించి పెట్టకూడదు. ఏదేమైనా మిగిలినటువంటి 27 రోజులు మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము. మొదటి వారంలో ఉద్యోగ లాభం, 2వ వారంలో కుటుంబ సౌఖ్యం, 3వ వారంలో వివాహం, 4వ వారంలో సంతాన యోగం, 4వ వారంలో విదేశీయానం, 3వ వారంలో ఉన్నత వ్యాపార లాభం, 2వ వారంలో గొప్ప వ్యక్తులతో పరిచయం, రాజకీయ రంగ ప్రవేశం. మొదటి వారంలో ఆఖరి 3 రోజులు తప్పకుండా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు బాగా కలిసి రావడం, లేదంటే విదేశాల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. అంటే ఏదో ఒకటి శుభవార్త వినడం ఖాయము. సోదరుల మధ్య మైత్రి, ముఖ్యంగా సోదరుల వల్ల మీకు ప్రయోజనం బాగా ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభం కూడా ఉంది. వాహన యోగం ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి మంచి లాభాలు. మొన్న గెలిచారు కదా, బ్రహ్మాండటువంటి కార్యాచరణ ఉంటారు, ఇక స్టార్ట్ చేస్తారు. నేను ఈ యొక్క పండగకే నా బలం చూపించాలి నేను. అంటే తెలంగాణ ప్రాంతంలో ఎలక్షన్స్ అయినాయి కదా, మన రాష్ట్రంలో ఎలక్షన్స్ అయినాయి కాబట్టి మన రాష్ట్రంలో సర్పంచ్ అందరూ కూడా కార్యాచరణ, పండగకి బ్రహ్మాండంగా రోడ్లు వేపించడం, పండగకి బ్రహ్మాండంగా అందరితో కలిసి ఉండడం, అందరినీ ఆదరించడం, వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని డెవలప్ చేసుకోవడం, గ్రామానికి ఎలాంటి మార్పులు కావాలని తెలుసుకోవడం, చదువుకున్నటువంటి వ్యక్తులు యువతని దగ్గర తీసుకోవడం, వాళ్ళ సూచనలు తీసుకోవడం, ఇలాంటి రాజకీయ నాయకులు చేస్తారు తప్పకుండా. దానివల్ల గ్రామాభివృద్ధి బలంగా ఉంటుంది. గ్రామం బలంగా ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుంది. అటువంటి కార్యాచరణ కూడా ఈ రాశి వారికి తప్పకుండా అటువంటి కార్యాచరణ చేస్తారు. వాళ్ళ పేరు నిలుపుకుంటారు, ఎస్ బాగా పనిచేస్తున్నాడు, చేయగలడు అనేటువంటి నమ్మకంతో ఉంటుంది. ఇంకా చాలామంది యువతనే ఎక్కువగా ఎలక్ట్ అయినట్టుగా ఉంది సర్పంచులుగా. యువత మీన్స్ 45 లోపల వాళ్ళు ఎన్నికయ్యారు. అటువంటిది ఈ అదృష్ట సమయంలోనే మనకి కేంద్రంలో కూడా రాజకీయ ఒక
పార్టీకి తప్పకుండా ఒక 45 ఏళ్ల నవయువకుడే ప్రధానమైనటువంటి వ్యక్తిగా నిలబడ్డారు. ఇటువంటి యోగాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీకు మిగిలినటువంటి 27 రోజుల్లో రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో కానీ, కళాకారులు, క్రీడాకారులకు కానీ అభివృద్ధి బాగా ఉంటుంది. తప్పకుండా మీరు చేసేటువంటి సినిమా బాగుంటుంది, బాగా ఆడుతుంది. అలాగే ప్రారంభం చేసిన సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. నటీనటులకి, దర్శక నిర్మాతలకి, సంగీత నృత్య దర్శకులకు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, కళాకారులు, క్రీడాకారులకి అవార్డులు, రివార్డులు, విదేశాలు కూడా పేరు ప్రతిష్టలు, ఈవెంట్స్ చేసే వారికి కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, చాలా మంచి అనుకూలత, పోటీలలో చాలా మంచి విజయాన్ని సాధించడం. అలాగే విద్యా సంబంధ విషయంలో కూడా పోటీ పరీక్షలు కానీ, అంటే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, సిఏ, ఇతరత్రైన పరీక్షలు కానీ అన్నింటిలో కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశం. తప్పకుండా విజయం చేకూరుతుంది మీకు, అందులో సందేహం లేదు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయడం, వీసా సంబంధ సౌలభ్యాలు, H1B వీసా లాంటి పొందుకునే అవకాశం. అందరికీ ప్రమాదం ఉండదు, కొంతమందికి అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా వస్తుంది. దానివల్ల మంచి ప్రయోజనం. విదేశాల ఉద్యోగ లాభం, స్థిరత్వం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశం, విదేశాల్లో స్థిరమైన నివాస యోగ్యం అంటే గృహయోగము, స్వదేశంలో కూడా నూతన స్వగృహ ప్రాప్తి, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశం, శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం, వ్యాపారపరంగా లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపలు చెల్లి వారికి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ధనకనక వస్తువాహన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాల లాభాలు, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, సానుకూలమైనటువంటి ప్రయోజనాన్ని, ఆనందయోగాన్ని పొందుకునేటువంటి శుభతరుణం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనేక రకాల విషయాల్లో కూడా మీకు శుభకర ఆనందాది అదృష్టయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేక రకాల ఆర్థిక ఆనందాది శుభయోగాలు, వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకునే శుభకరమైన మాసంగా చెప్పబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్యాది ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.